హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్, ఫోర్త్ వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ కంటే ఇది ఇంకా సూపర్ ఉందండి. చాలా బాగుంది అసలు. ఆ టాస్క్ కాంతారా క్లాన్ చీఫ్ ని ఎలక్ట్ చేసుకునే టాస్క్ మాత్రం సెలక్షన్ ప్రాసెస్ చాలా బాగున్నది. అందులో ఎవరి కాళ్ళు రాజకీయాలు చేశారు. మంచిగా మన జనరల్ ఎలక్షన్ లో ఎలా జరుగుతుందో అలాగే ఎప్పుడు ఎవడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు అన్నట్టు ఆ విధంగా ఉందండి. ఎవరెవరిని కోరుకుంటున్నారని ఫైనల్ గా వచ్చేసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏమనుకున్నారంటే సోనియాని చీఫ్ చేయకూడదని. కొంతమంది ఏమో సోనియాని ఆపోజిట్ టీమ్ కి పంపేసి నైనికాల అంటారు ఆపోజిట్ టీమ్ కి పంపేస్తే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని ఆవిడ ఒక వర్షం. ఇలాగ రకరకాల రాజకీయాలు జరిగినాయి. అసలు ఆదిత్య గారు హ్యామర్ తీసుకెళ్లి పృథ్వీకి ఇవ్వడం అది అసలు టాక్ ఆఫ్ ది టౌన్ లో ఉంది. ఎందుకంటే నిన్నే బీభత్సమైన నామినేషన్ జరిగింది వాళ్ళిద్దరికి. ఇది మాత్రం ఈ ఎపిసోడ్ చాలా బాగుందండి. అదే చాలా బాగుంది. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఎవరికల్లా ఆ డిస్కషన్స్, ఎవరిని తీయాలి, ఎవరిని ఉంచాలా, బాబా చాలా ప్లాన్ చేశారు. ఏమి ప్లానింగ్ అన్నట్టే ఉంది. ఓకే, ఇంక ఎపిసోడ్ లోకి వెళ్తే నిన్న నామినేషన్స్ తర్వాత ఫైనల్ నామినేషన్ ఎవరండి? యష్మి సోనియాని నామినేట్ చేసింది. అప్పుడు సోనియా ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో సోనియా అన్నది ఏంటంటే, నువ్వు నన్ను చూడటానికి నాకేం చూడటానికి టైం ఎక్కడ ఉంది, నువ్వు పృథ్వీని నిఖిల్ని చూడటానికి సరిపోయింది నీ గేమ్ అంతా అంది. ఆవిడ వర్షన్ ఆవిడ అలా అనేసరికి ఈవిడ సీరియస్ అయింది. నిన్నే సీరియస్ అయింది. అది దానికి ఎక్స్టెన్షన్ నెక్స్ట్ అన్నమాట. ఆ నెక్స్ట్ ఈ ఎపిసోడ్ లో చూపించాడు. ఏంటంటే మన పృథ్వీ అక్కడ నుంచి ఉంటే యష్మి చెప్తుంది అనమాట, నేను ఏ ఏ ఇంటెన్షన్ తోనూ మేము మీ ఇద్దరిని చూడలేదు, జనరల్ గానే మాట్లాడుతున్నాను. కానీ ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అది ఎలాగా పోట్రే వద్దు అన్నట్టు బ్యాడ్ గా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది. నేను అలా 100 మాట్లాడగలను, కానీ నేను ఆవిడలాగా దిగజారి మాట్లాడను అని మాట్లాడుతుంది. అంతలోకి సోనియా కూడా వచ్చిందండి. అప్పుడు అంటుంది, మదర్ అంటావు, సిస్టర్ లా అంటావు, సిస్టర్ లా కాదు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వెపన్ లా వాడుకుంటున్నావు అని చెప్పి గట్టిగానే అసలు చాలా గట్టిగా మాట్లాడిందండి. సోనియా గారు కూడా చెప్పారు. అసలు ఆవిడ వర్షన్ ఏంటనేది, ఆవిడ మైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, స్లోగా వినపడుతుంది. ఆవిడ వర్షన్ ఏంటనేది చెప్పారు. అసలు ఆవిడ ఎందుకు అన్నది అనేది చెప్పారు. అది అప్పుడే చెప్తే, విడదీసి అక్కడే చెప్తే బాగుండేది. అక్కడేమో డైరెక్ట్ గా నాగేమో ఎక్కడ చూసా వాళ్ళిద్దరిని చూడటమే సరిపోయింది అనేసరికి అది రాంగ్ వేలో వచ్చింది అనమాట. మనకి బయటికి కూడా రాంగ్ వేలోనే వచ్చింది. మనం అందరం కూడా అదే విధంగా అనుకున్నాం. కానీ ఆవిడ చెప్పే రీజన్ ఏంటంటే, నువ్వు పృథ్వీ నిన్ను హోల్డ్ చేసిన పృథ్వీ కూడా బాగా గేమ్ ఆడాడు అన్నావు. అలాగే నిఖిల్ని అన్నావు. నిఖిల్ గేమ్ చూసావు, హోల్డ్ చేసిన పృథ్వీ గేమ్ బాగా ఆడాడని పృథ్వీ గేమ్ చూసావు. కానీ నేను చాలా సార్లు హోల్డ్ చేశాను, అయినా సరే నేను ఫిజికల్ గా ఆడలేదన్నా, నా గేమ్ చూడలేదు కాబట్టి నేను అలా అన్నానని చెప్పి ఆవిడ వర్షన్ ఆవిడ. అది విడదీసి అక్కడ ఆవిడ వర్షన్ కరెక్ట్ అయినా అక్కడ విడదీసి చెప్తే అయిపోయేది. కానీ సింగిల్ వర్డ్ లో నువ్వు నా గేమ్ ఎక్కడ చూసావు, వాళ్ళిద్దరిని చూడటం సరిపోయింది అనేసరికి అక్కడ ఇష్యూ వచ్చిందనమాట. అది రాంగ్ వేలోనే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆవిడ లోపల ఒకటి ఉంచుకుని పైకి మాటలు ఇసిరేలాగా అనిపిస్తారు. ఎందుకంటే పూర్వం మన పాత ఎపిసోడ్స్ లో కూడా కొన్ని మాటలు అన్నారు కదా, మన ఈవిడ్ని, ఎవరిని, సారీ, మన విష్ణుని, అలాగే నిన్న నవీల్ని రెచ్చగొట్టిన విధానం కానీ, అదేవిధంగా ఆదిత్య గారిని కూడా డౌన్ చేసి మాట్లాడే విధానం, అవన్నీ చూస్తే ఈవిడ రాంగ్ వేలో అందని అనిపించింది అందరికి. అలాగే యష్మి కూడా బాగా సీరియస్ అయ్యి అలా గట్టిగానే మాట్లాడింది. తర్వాత లోపలికి వెళ్ళారండి. లోపలికి వెళ్ళినప్పుడు ఈ నేను ఆవిడ అంటుంది, నేను ఒప్పుకోను అంటుంది యష్మి. ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ చేసిన తప్పు నేను ఎందుకు ఒప్పుకుంటాను, నేను ఒప్పుకున్నాను అంటే ఆవిడ రూమ్ లోకి వెళ్తూ మనకి డైరెక్ట్ గా ఆవిడ ఫేస్ మీద అనకుండా మనతో మాట్లాడినట్టు అనమాట. మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటూ వెళ్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఎవరో సోనియా గారు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎవిడెంట్ అంది. అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అక్కడ రికార్డ్ అవుతుందమ్మా నువ్వు చేసేది, నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు అని అన్న వర్షన్ అనమాట. ఆవిడ వర్షన్ అది. అంటే ఆవిడ కావాలనే అందని అర్థమవుతుంది కదా ఇక్కడ దీంతో, ఈ విషయంలో ఆవిడ మాట్లాడిన మాటల్లో. అలాగే మళ్ళీ యష్మి రూమ్ లోకి వచ్చేసి గట్టిగానే మళ్ళీ మొదలు పెట్టారు. ఫస్ట్ వీక్ లో కూడా నన్ను చూడలేదు, ఈ వీక్ లో నేను ఇంత ఆడినా నన్ను చూడలేదు కాబట్టి నేను అలా అన్నాను అంటది. ఆవిడేమో ఇంక చివరికి అలా అరుచుకుని ఏమంది యష్మి గారు,
అవును. హౌస్‌లో ఉన్న అందరు అబ్బాయిల మీద ఫోకస్ పెడతాను. అందరిని చూస్తాను. కానీ నేను గేమ్ ఆడతా. నీకులాగా వాళ్ళిద్దరితోనే చేతులు పట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఉండను. అలాగే వాళ్ళిద్దరిని వెపన్స్ లాగా వాడుకొని నేనేం గేమ్ ఆడనని చెప్పి డైరెక్ట్‌గా కుండబద్దలు కొట్టేసింది. అక్కడ ఇంకా యూజ్‌లెస్ అనే వాడొచ్చినట్టుందండి. యూజ్‌లెస్ నామినేషన్స్ అని. మన సోనియా గారు అన్నట్టున్నారు. మనకైతే ఇనిపించలేదు. అప్పుడు అంటుంది, అవును నేను యూజ్‌లెస్సే. నేను నిన్ను నామినేట్ చేసిన రీజన్స్ అందరూ మిగతా వాళ్ళు కూడా యూజ్‌లెస్సే అన్నట్టు మాట్లాడితే, మేమందరమే యూజ్‌లెస్ అమ్మా. నువ్వు ఒక్కదానివే గ్రేట్ అన్నట్టు, తోపు అన్నట్టు మాట్లాడింది. ఆవిడ వర్షన్ మనకు తెలుసు కదండీ. యెస్ ఐ యామ్ కరెక్ట్ అనుకుంటూ ఆవిడ నవ్వుకుంటూ బయటికెళ్ళింది. అవే కొంచెం ఆ బాడీ లాంగ్వేజే మనకి కొంచెం యారగెంట్‌గా అనిపిస్తది సోనియా గారు. అది. అక్కడితో ఆ ఇష్యూ అక్కడ ఎండ్ అయినట్టుంది. కంటిన్యూ అయ్యే ఉంటది. కాకపోతే మనకి చూపించడం మాత్రం ఆ డిస్కషన్ అక్కడితో చూపించాడు. నెక్స్ట్ ఒక చోటేమో నిఖిల్‌ను, పృథ్వీ, సోనియా కూర్చొని మాట్లాడుకుంటున్నారు బయట సోఫాలో. లోపల ఏమో మిగతా బ్యాచ్ ఎవరు విష్ణు, సీత, ప్రేరణ ప్లస్ ఈవిడ యష్మి గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నాకేవో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అది నిఖిల్ నాకు కనెక్ట్ అయ్యాడు. అవి చెప్పుకోవడానికి బాగుంటది. అలా చెప్పుకుంటున్నాను. దాన్ని కూడా రాంగ్ వేలో అర్థం చేసుకుంటే ఎలాగా? ఆ విషయం అతను చెప్పాలి కదా! ఆవిడకి అంటే విష్ణు అంటది భలే జోకేసిందండి అసలు విష్ణు మాత్రం. అయన్నీ చెప్పడు ఆయన. అయన్నీ అసలేమి చెప్పరు అని చెప్పి సీత, విష్ణు అనుకుంటే విష్ణు ఏమంది? పృథ్వీని, నిఖిల్‌ని పోల్చుకుంటూ ఒకళ్ళు పులిహోర, ఒకళ్ళు దద్దోజనం. ఆళ్ళేం మాట్లాడరు అక్కడ. ఆవిడ ఏది చెప్తే అది అన్నట్టు ఆవిడ వర్షను. వీళ్ళు ఫస్ట్ సెకండ్ వీక్ నుంచే డిసైడ్ అయిపోయారండి. ఆవిడ ఏది చెప్తే అదే నిఖిల్ ఆడుతున్నాడు. అతను ఓన్‌గా నిఖిల్ క్లాన్ చీఫ్ అయినా సరే బాగా ఆడట్లేదు అన్న విషయం సీత గారు ఫస్ట్ నుంచి మనకి గట్టిగానే ఆవిడ ఫిక్స్ అయింది. అదే మాట అంటుంది. అలాగా అలా అదే విధంగా వీళ్ళు అనుకునేది ఏంటంటే ఆవిడ ఫిజికల్ వైలెన్స్ అని నేను కంట్రోల్ చేశానని అంటుంది కదా! ఆ గేమే అసలు ఆవిడ ఎప్పుడు ఫిజికల్ వైలెన్స్ కంట్రోల్ చేయలేదు. ఫోటో టాస్క్ లో గేమ్కి వెళ్ళేటప్పుడు పృథ్వీని అడిగింది 2-3 సార్లు. ఇది ఫిజికల్ అవుతుంది, నువ్వు ఓకేనా, కంట్రోల్ గా ఆడాలి అని అడిగింది. కాకపోతే ఆ టాస్క్ మొదలు పెట్టినప్పుడు సీత గారు ఫిజికల్ వైలెన్స్ గురించి రూల్స్ చెప్తుంటే అసలు అవన్నీ ఉంటే అసలు ఎలా పట్టుకుంటారమ్మా, అసలు టచింగ్లే ఉండకూడదంటే అసలు గేమ్ ఎక్కడ సాగిద్ది అని చెప్పి ఫిజికల్ గా అవుతారు, ఇది అలాంటి గేమ్ అని చెప్పి ఆవిడ అనేసింది. అలాగే ఇందులో కూడా ఫిజికల్ వైలెన్స్ ఉంటది, ఫిజికల్ వైలెన్సే సపోర్ట్ చేసింది ఆవిడ. ఈ గేమే అలాంటి గేమ్ అని. కానీ ఆవిడ ఫిజికల్ వైలెన్స్ నేను ఎప్పుడు సపోర్ట్ చేయను అన్నట్టు మాట్లాడిందంట. దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళేమో వాళ్ళిద్దరితో అంటుందన్నమాట. నేనేదో మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, మిమ్మల్ని వాడుకుని ఆయన గేమ్ ఆడుతున్నట్టు అంది యష్మి అంటుంటే, నిఖిల్ అంటున్నాడు ఆయన, వాళ్ళు అలా అనుకుంటున్నారులే అంటున్నాడు సింపుల్ గా. అసలు నిఖిల్ గారికి అర్థమైందో లేదో గేమ్ నాకు అర్థం కావట్లేదు. ఆయన మంచి మంచి ఆలోచనలతోనే ఉన్నాడు. బాగానే థింక్ చేయగల పవర్ ఉంది. అలాగే టాస్క్ కూడా బాగా ఆడుతున్నాడు. కానీ ఈ సోనియా గారు చెప్పింది చేయటం వల్ల, ఆవిడతోనే తిరగడం వల్ల ఆయన బ్యాడ్ అయిపోతున్నాడు. మొన్న అర్థం చేసుకున్నాడు, మరి ఏమైందో మరి అవేకి వెళ్ళి అన్నీ చెప్పాడు. మెంటల్ టార్చర్ లో ఉందిరా అన్నట్టు. నా విషయాలన్నీ ఆవిడకి ఎందుకు, అసలు ప్రతిదీ అడిగిద్ది. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా, తినంటే తినాలా, ఏంటి అసలు ఏంటిది ఈ టార్చర్ ఏంట్రా బాబు, వదిలించుకుందాం అన్నట్టు మాట్లాడాడు. మళ్ళీ ఏమైందో తెలియట్లా. మళ్ళీ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయారు. మరి అదేంటో అర్థం కావట్లేదు. ఆయన అర్థం చేసుకున్నాడు, బయటకు వస్తాడని చాలా మంది అనుకున్నారు. నేనైతే నమ్మలేదు. సరే చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో అని. అదే జరిగింది. ఆయన ఏమో అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నా సరే మరి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడో ఏమో మరి ఆయన. మళ్ళీ కలిసే ఉన్నారు. వాళ్ళు అనుకుంటారులే, వాళ్ళ పాపన వాళ్ళు పోతారులే, మనం ఏం చేస్తాం అన్నట్టు అనమాట. నెక్స్ట్ నైట్ మళ్ళీ నిఖిల్ను మన సోనియా కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడటం కాదులేండి, అది పెద్ద ఫైటే. సోనియాకి ఈయన సారీ చెప్తున్నాడు. ఎందుకు? ఆమె మన యష్మి గారు ఆమె వర్షన్ ఆవిడ చెప్పి నీకు ఆవిడ ఆవిడ అంది కదండి, నువ్వు ఫిజికల్ గేమ్ ఆడలేదని చెప్పి నామినేట్ చేసింది కదా, అదైతే నీకు అర్థం కాలేదు. కానీ నేను ఆవిడ్ని మిమ్మల్ని చూస్తున్నారన్న మాటలు అన్నాను, అది నీకు అర్థమైపోయి ఆవిడ ఓదార్చడానికి వెళ్ళావు, నా దగ్గరికి రాలేదు. అలాగే పృథ్వీతో అన్నాడంట,
ఆమెను అన్న మాటల వల్ల మనం ఎలా బయట పోర్ట్రే అవుతామో అని చెప్పి పృథ్వీతో అన్నాడంట. అది ఎలా అంటావు అంటే నేనేదో బ్యాడ్ ఇంటెన్షన్‌తో అన్నట్టే గదా! అని చెప్పి ఎమోషనల్ డైలాగ్స్ ఏసేసరికి ఆయన సారీ, సారీ, సారీ అని చెప్పి అక్కడ ఇలాగే వీగైపోతున్నట్టున్నాడండి ఆయన. అవును నువ్వన్నది ఆ విధంగా నువ్వు అన్న మాట అక్కడ ఆ విధంగా పోర్ట్రే అవుతుంది. నువ్వు అలా చెప్పకూడదు. విడదీసి చెప్పాల్సింది అని చెప్పి చెప్పే ధైర్యం లేదా? మరి లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు ఆయన. లేదురా, లేదురా అనుకుంటూ సారీ, సారీ, సారీ అనుకుంటూ తెగ బతిమలాడుకున్నాడు. అలాగే సోనియా అంటుంది ఏమని, నా ఫ్యామిలీకి ఎలా పోర్ట్రే అవుతుందో అని నేను అసలు ఆలోచించను. అసలు అవన్నీ డోంట్ కేర్. అవన్నీ నా నా సెల్ఫ్ నేను ఎలా ఉంటానో నాకు తెలుసు. నాలా నేను ఇలాగే ఉంటాను. బయట కూడా ఇలాగే ఉంటాను. కాబట్టి నా పేరెంట్స్ ఎలా అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆలోచించనంట. మరి ఎందుకు విష్ణుప్రియ సెకండ్ వీక్ నామినేషన్ లో అంత మాట అనేసింది? నీకు ఫ్యామిలీ లేదు వెనకాల చూడటానికి, నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది, నువ్వు అలాంటి మాటలు అంటే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి. అవును కదా, ఆ మాట కరెక్ట్ అయితే ఇది రాంగ్, ఇది కరెక్ట్ అయితే అది రాంగ్. రెండు మాటలు ఇదే కదా డబుల్ స్టాండర్డ్ అంటే. అంతే కదండి. నాకేం భయం లేదు అంటుంది ఫ్యామిలీ చూస్తారు అని. ఎందుకంటే నేను నా ఒరిజినల్ ఇంతే, నేను బయట ఇలాగే ఉంటాను, ఇక్కడ ఎలా ఉంటాను, నా ఇంటెన్షన్స్ ఏం రాంగ్ గా లేవు అంటుంది. మరి అప్పుడు ఎందుకండి అంత మాట అనేసింది మన విష్ణుని? ఇక్కడే అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ డే నైనికాని ఎందుకు సేవ్ చేసావు అంటే వీక్ గా ఉన్నావు అందుకే సేవ్ చేశానని అన్నాడంట మన నిఖిల్. మన నామినేషన్స్ లో పవర్ ఇచ్చాడు కదండి బిగ్ బాస్. ఒకరిని సేవ్ చేయమంటే నైనికాని సేవ్ చేశాడు. పృథ్వీ వెళ్ళి అడిగాడంట నైనికాని ఎందుకు సేవ్ చేసామంటే ఆవిడ కొంచెం వీక్ గా ఉంది, డల్ గా ఉంది, అందుకే సేవ్ చేశానని చెప్పాడంట. కానీ ఆ నైనికాకి మాత్రం ఆ రీజన్ చెప్పలేదంట. మరి వేరే రీజన్ చెప్పాడు, విష్ణు చెప్పలేదు. పృథ్వీ అంటున్నాడు అనమాట. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా మాట్లాడతాడు, నిజాలు మాట్లాడు వాడు అని చెప్పి పృథ్వీ కూడా కొంచెం ఇదిగానే ఉన్నాడు. అంత హార్ట్ఫుల్ గా ఫ్రెండ్షిప్ గా లేడు. పృథ్వీ కూడా కొంచెం కోపంగానే ఉన్నాడు మన నిఖిల్ గారి మీద. ఎందుకంటే రెడ్ ఎగ్ ఇవ్వలేదు, సేవ్ చేయలేదు, అటెల్లో ఒక మాట ఇటెల్లో ఒక మాట మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంది. ఆవిడ చెప్తుంది సోనియా పృథ్వీకి. అవన్నీ మనసులో పెట్టుకున్నట్టున్నాడు. మన నిఖిల్ మీద చెప్తుంది ఆవిడ కూడా. అసలు అతను రెడ్ ఎగ్ గురించి పెద్ద ఇష్యూ అయింది కదండి. మళ్ళీ చెప్పడం మర్చిపోయినది ఏంటి, రెడ్ ఎగ్ నీకు ఇచ్చాడు యష్మి అంటుంది అనమాట. నామినేషన్స్ అయ్యాక ఆ గొడవ జరిగింది కదా, వాళ్ళని చూస్తావు, నిఖిల్ని, సోనియా మన పృథ్వీనే చూస్తావు, నాకేం ఎక్కడ చూస్తావు ఉంది కదా. ఆ గొడవలో అంటుంది నీ వర్షం నీ బుద్ధి నాకు తెలుసు, నీకు రెడ్ ఎగ్ ఇచ్చాడు, నువ్వు సరిగ్గా ఆడకపోయినా మీ చీఫ్, అయినా సరే నువ్వు వెళ్ళి మీ చీఫ్తో ఏమన్నావమ్మా, నువ్వు నాతో ఆడి ఈజీగా గెలవగలవు, నాతో ఆడి గెలిచేసేద్దామని నాకు ఇచ్చావు కదా అన్నావు కదా, అక్కడే అర్థమవుతుంది నీ స్టాండర్డ్స్ అని చెప్పి అందనమాట. అది ఆ విషయం గురించి కొంచెం వీళ్ళ ముగ్గురు దగ్గర గొడవ జరిగినట్టుంది. అసలు వెళ్ళి బయట వాళ్ళకి మన విషయాలు చెప్పడం ఏంటని చెప్పి నిఖిల్ని గట్టిగానే వేస్తున్నారు. ఆవిడ రేవేస్తుంది చుట్టుముట్టు మాటలతో పద్దాకా అదే టాపిక్ తీసుకొచ్చి. ఆ విషయం గురించి కూడా మన పృథ్వీ దగ్గర కూడా మాట్లాడుతుందండి ఆవిడ. అసలు అలా చెప్పడం ఏంటి, మన విషయాలు అలా చెప్పడం ఏంటి, వాడు ఏంటి అసలు, వాడి విధానం ఏంటి, వాడి పద్ధతి ఏంటి అంటారు చూడసారా మన రావు రమేష్ గారు. ఆ విధంగా గట్టిగానే నాటుతుంది ఈయనకి. ఈయన కొంచెం దూరంగా లేదని కొంచెం మనసులో పెట్టుకున్నాడు, సేవ్ చేయలేదని, అలాగే రెడ్ ఎగ్ ఇవ్వలేదని. ఆ కోపం అయితే ఉంది, అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హార్ట్ఫుల్ గా అయితే లేడు పృథ్వీ. నెక్స్ట్ ఇంకా టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ ఏంటండి, అక్కడ హ్యామర్ పెట్టారు, వాళ్ళందరికీ ఫొటోస్ పెట్టాడు. బజర్ మోగినప్పుడు వెళ్ళి హ్యామర్ పట్టుకున్నవాడు అతను ఆ హ్యామర్ ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళంతా వాళ్ళకి నచ్చిన వాడిని తీసుకెళ్ళి దాన్ని స్మాష్ చేయాలి ఆ ఫోటోని. అసలు ఏమన్నా ఉందా, హ్యామర్ తీసుకున్నవాడు వెళ్ళి డైరెక్ట్ గా కొట్టేస్తే అయిపోద్ది కదా. అలా కాదంట, వాడు వేరే వాడికి ఇవ్వాలంట, వాడు వచ్చి కొట్టాలంట. అబ్బాబ్బాబ్బా. ఫస్ట్ క్లాన్ చీఫ్ ఉన్నాడు కాబట్టి నీతోనే స్టార్ట్ చేయంటే ఆయన తీసుకొచ్చి ఆది గారిని చేశాడు. ఆది గారి ఫోటోని స్మాష్ చేశాడు. ఇచ్చిన రీజన్ ఏంటండి, దోశ మన విష్ణుకున్న ప్రేరణ గారికి దోశ ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఫుటేజ్ చూపించారు కదా నాగార్జున గారు. ఆ ఫుటేజ్ లో కనిపించాడు ఆయన అక్కడే ఉన్నాడు పక్కన. మీరు పెద్దోళ్ళు అసలు ఆ విషయం అంత పెద్దది అవ్వకుండా అసలు అక్కడ ఏదో స్టాండ్ తీసుకుని మాట్లాడాల్సింది, ఏమీ తెలియదు అన్నట్టు అక్కడ పక్క తిరిగారు కానీ ఏం పట్టించుకోలేదు, మీకు అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ లేవని మిమ్మల్ని తీసేస్తున్నా అన్నాడు.
ఆయన యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ ఆది గారు, నిఖిల్ ఎవరైతే ఈ గేమ్లోంచి ఆ టాస్క్లోంచి ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు కూడా హ్యామర్ పట్టుకునే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇద్దరు అయ్యారు, మన నిఖిల్, ఆది గారు ఇద్దరు అయితే నెక్స్ట్ బజర్ చాలాసేపు అక్కడే నుంచుంటే మనోడు బిగ్ బాస్ వేయడు కదండి, వాళ్ళు అక్కడ ఉంటే వేయడు కదన్న, పక్క వెళ్ళమన్నాడు కొంతసేపటికి వేసాడు, బజర్ వేసాడు. అప్పుడు ఆది గారికి దొరికింది. ఆది గారు అసలు ఇది హైలైట్ అండి, ఈ ఎపిసోడ్ ఇది హైలైట్. నిన్నేమో నామినేషన్ చేసుకున్నారు, నువ్వు అగ్రెసివ్ గా ఉన్నావు, అసలు అగ్రెషన్ కి వైలేషన్ కి మధ్యలో సన్న లైన్ ఉంటది, ఆ లైన్ నువ్వు క్రాస్ అయిపోతున్నావు, నీకు తెలియట్లేదు అసలు ఫిజికల్ వైలెన్స్ కి అగ్రెషన్ కి అని చెప్పి నామినేట్ చేసి ఈ రోజేమో నువ్వు సూపర్ తురుము అని చెప్పి ఆయనకి ఇచ్చాడు హ్యామర్. అలా అందరూ అసలు షాక్ అండి అందరూ, ఆ హౌసే కాదు ఇక టీవీలో చూసిన వాళ్ళలో వాళ్ళందరూ కూడా షాక్ అయి ఉంటారు అసలు, అదేంటి ఆయనకి ఇచ్చాడని చెప్పి. నేను కూడా అలాగే షాక్ అయ్యాను. కానీ ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే పర్లేదు కొంచెం మరీ కాదు, రీజన్ చెప్పాడు ఏదో పర్లేదని. ఆయన అనేది ఏంటంటే ఆయన ఎవరు చీఫ్ అయినా అది కాంతారా క్లాన్కి అవుతారు కాబట్టి పృథ్వీ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి మాకు వస్తే మేము టాస్క్లు గెలుస్తాం అని ఆయన ఆలోచించాడంట. అది కరెక్టే, కాకపోతే ఆయనకి వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది టీమ్స్ కి అని చెప్పి. అది నెక్స్ట్ నిఖిల్ మళ్ళీ నెక్స్ట్ ఆయన సారీ పృథ్వీ ఏం చేశాడండి, మనోడిని తీసాడు మణికంఠకి ఇచ్చిన రీజన్ ఏంటంటే నిన్న ఏమి చెప్పాడో నామినేషన్స్ లో అదే, ఫిజికల్లీ వీక్. నెక్స్ట్ నిఖిల్ మణికంఠ, పృథ్వీ సారీ ఆది గారు, ఆదిత్య గారు హ్యామర్ తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. బజర్ వచ్చినప్పుడు నిఖిల్ తీసుకుని వెళ్ళి సీతకి ఇస్తే సీత యష్మిని తీసేసింది. యష్మి ఫోటో స్మాష్ చేసింది. రీజన్ ఏమి ఇచ్చింది, ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు, ఇంకెక్కడ చాలా మంది చీఫ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పింది. వెళ్ళని కూడా అక్కడితో అయిపోయింది. యష్మి నాట్ సపోర్ట్ టు మనీ. నెక్స్ట్ బజర్ కోసం యష్మి కూడా ఉంటది కదండి, హ్యామర్ పట్టుకునే క్రమంలో అక్కడ లోపలికి వచ్చారు వీళ్ళందరూ, డోర్ వేసుకుని ఉంచున్నారు. అక్కడ బజర్ మోగినప్పుడు ఏమన్నారంటే, ఏం చేసిందంటే యష్మి గారు మనవాడిని మణికంఠని హోల్డ్ చేసి నిఖిల్ని వదిలేసింది. నువ్వు వెళ్ళి హ్యామర్ తీసుకో అని చెప్పి. నిఖిల్ నువ్వు వెళ్ళకూడదు అని చెప్పింది. ఎందుకంటే నిఖిల్ మీద ఆవిడ కొంచెం చాలా కోపంగా ఉంటుంది, అది పోయేలా లేదు, పగ పెంచుకుని అనుకుంటా, ఇంక పోయేలా లేదు అది. అలా హోల్డ్ చేసి నిఖిల్కి ఇచ్చింది. అదే నిఖిల్ని వదిలేస్తే నిఖిల్ వెళ్ళి పట్టుకున్నాడు, హ్యామర్ పట్టుకుని సోనియాకి ఇచ్చాడు. ఈసారి సోనియాకి ఇచ్చాడు. ఫస్ట్ టైం ఆదిని తీసాడు, తర్వాత నిఖిల్ తీసుకెళ్లి సీతకి ఇచ్చారు. ఇప్పుడు నిఖిల్ తీసుకెళ్లి సోనియాకి ఇస్తే ఆయన నబీల్ని తీసేసింది. సేమ్ నిన్న నామినేషన్ పాయింట్లు ఏం చెప్పిందో అదే. నో లీడర్షిప్, స్కిల్స్ లేవు, హ్యూమన్ నేచర్ లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేంత దమ్ము నీ దగ్గర లేదు, అసలు మనిషి ఎవరో ఎలాంటి వాడో తెలుసుకునే ఇది లేదు. అలాగే నీకు ఎవరు సపోర్ట్ చేశారో తెలుసుకోలేవు, తెలుసుకున్నా సరే వాళ్ళనే నువ్వు కిందకి లాగుతావు. మరి ఈవిడి సపోర్ట్ చేస్తే ఈవిడిని కిందకి లాగాడే అంటే అర్థం కాలేదు. అలాగే ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. నామినేషన్ లో ఈవిడికి ఇంకేం గౌరవించాలండి, పద్ధతిగానే మాట్లాడాడు కదా, ఇంకేం మాట్లాడాలి, ఈవిడ మన ఆదిత్యని అగౌరవపరిచిందంటూ పోలిస్తే ఇదంతండి, అక్కడ ఎంత యాటిట్యూడ్ తో మాట్లాడింది ఆవిడ కదా. అంటే ఎవరి వాళ్ళు చూసుకోరు, ఎదుటివాడి తప్పులు మాత్రం ఎత్తి చూపిస్తారు. సో ఆవిడకి ఛాన్స్ వచ్చింది, ఆయన తీశారు, ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మనుషుల గురించి నీకు తెలియదు ఇవన్నీ అనేసరికి ఆయన కొంచెం డిస్కషన్ పెట్టాడు. ఇద్దరు మళ్ళీ అరుచుకున్నట్టే మాట్లాడుకున్నారు. నెక్స్ట్ యష్మి డిస్కస్ విత్ క్లాన్. ఇక్కడ యష్మి గారు స్ట్రాటజీ ప్లే చేస్తుందండి. ఇందాకేమో ఆయన మణికంఠను ఆపేసింది, మణికంఠ వెళ్ళకూడదు అని చెప్పి. ఇప్పుడు ఏమంటుందంటే మన క్లానిక్ కదా ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్, మనీ అయిపోయాడు, నబీల్ అయిపోయాడు, మన ఆది అన్న అయిపోయాడు, నేను యష్మిని అయిపోయినా మిగిలిందల్లా ఎవరో మన ఈవిడండి ప్రేరణ గారు, ఆవిడే కదా మిగిలింది. అలా కాదు, మనం అంతా ఏం చేద్దామంటే ఒక ప్లాన్ వేసి అవతల టీంలో వాళ్ళు మనం తెచ్చుకుందాం అంటారు. ఇంకెవరున్నారండి అవతల టీంలో తెచ్చుకోవడానికి? మీ టీంలో ఎవరో మిగలలేదు కదా, అదేం స్ట్రాటజీ, తప్పుల స్ట్రాటజీ అర్థం కాలేదు. మిగిలింది ఎవరో ప్రేరణని తీసేయాల నువ్వు వెళ్ళి, వాళ్ళు ఎలాగో తీసేయడానికి రెడీగా ఉన్నారు కదా, ఇదంటే పెద్ద స్ట్రాటజీ అంట. మరి మనందరం కలిసి
ఆడదాం, కలిసి ఆడదాం, గ్రూప్ గేమ్ కింద ఆడదాం అంటే, మరి ఇందాక ఏం చేసావు అన్నాడు. మనోడు అసలు ఒప్పుకోడు కదా మణికంఠ. మరి ఇందాక ఏం చేసావు, ఇందాక ఈ స్ట్రాటజీ చెప్పి నన్ను చెప్పొచ్చు కదా, నేను నీకు సపోర్ట్ చేసేవాడిని, నన్ను ఎందుకు ఆపేవని చెప్పి గట్టిగానే అన్నాడు. ఆవిడ ఏదో కవర్ చేసుకోవడానికి చూసిందని చూసింది, కానీ అది కరెక్టే. ఆవిడకి అప్పుడు తోచలేదు, ఇప్పుడు తోచింది అంతే. ఆవిడ ఏంటంటే పక్క క్లాన్ నుంచి ఒకరిని తెచ్చుకుంటే, వీళ్ళు మనం 5గురు ఉన్నాం, 6గురు అవుతాం, వాళ్ళు 5గురు అవుతారు, మనం ఆడగలం అని చెప్పేసి. అది ఆవిడ ప్లాన్. అదేదో ముందే మణికంఠను హోల్డ్ చేయకుండా చేసినట్టయితే స్ట్రాటజీలా ఉండేది. అయినా సరే అది తక్కువ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మిగిలిన క్లాన్లో యష్మి ఒక్కదే. ఆవిడని ఎలాగా వాళ్ళు తీసేస్తారు. నిఖిల్ ముందు మెయిన్గా నిఖిల్ డిసైడ్ అయ్యాడండి, వాళ్ళ క్లాన్లో నుంచే ఒకరిని మన చీఫ్ని చేయాలని చెప్పి. అది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ క్లాన్ కష్టపడి ఆడారు కాబట్టి వాళ్ళలో ఒకరికి ఛాన్స్ రావాలని. ఇది మాత్రం బాగా ఆలోచించాడు, బాగా చేశాడు. దానికోసం కష్టపడ్డాడు కూడా. ప్రతి రౌండ్లో వెళ్ళి హ్యామర్ పట్టుకుందామని ట్రై చేశాడు, చాలా చోట్ల పట్టుకున్నాడు, దెబ్బలు కూడా తగిలినాయి. వీళ్ళ క్లాన్ వాళ్ళకే అవకాశం ఇచ్చాడు అతను. కానీ అక్కడ తెలియదు ఏంటంటే, ఆ విషయం ముందు డిస్కస్ చేసుకోవాలా. టీంలో డిస్కస్ చేసుకోకుండా ఈయన ఒకటి అనుకున్నాడు, అవతల టీం సీత, మన విష్ణు, నైనిక వాళ్ళు అనుకున్నాడు సోనియాని చేయకూడదు, ముందుగా సోనియాని చేయకూడదు. మణికంఠ ఏంటి, నబీలు కానీ సీత కానీ అవ్వాలని. ప్రేరణ గారు కానీ సీత కానీ అవ్వాలని. విష్ణు ఏంటి, ఓకే నాకు ఈసారికి ఓకే, సీత అవ్వాలి, ప్రేరణ అయినా ఓకే, నైనిక గారు సోనియా అవ్వకుండా ఉంటే చాలు. ఆవిడ ఈ థాట్స్ లో వీళ్ళున్నారు లోపల డిస్కషన్స్ అనమాట. అక్కడ బయట ఆ రౌండ్స్ జరిగేటప్పుడు మధ్య మధ్య గ్యాప్ లో ఈ డిస్కషన్, ఈ బాగున్నాయి. రాజకీయాలు అన్నాను కదా ఇందాక, ఈ అన్నమాట రాజకీయాలు. ఫైనల్ గా తేలింది ఏంటంటే, మన ఈవిడ సోనియాని గేమ్ నుంచి తీసేయాలి, ఆవిడ చీఫ్ అవ్వకూడదు. అది ఆవిడ ఇంటెన్షన్. సోనియానా పృథ్వీనా అని అడిగితే, పృథ్వీ అయినా పర్లేదు అంటే, కానీ సోనియాని మాత్రం చేయకూడదు, చీఫ్ చేయకూడదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ లో ఎవరు తీసుకున్నారండి, అలాగా ఆవిడ యష్మి వచ్చి డిస్కస్ చేసింది కదా, బయటికి వెళ్ళిన తర్వాత సేఫ్తో చెప్తున్నాడు అన్నమాట నబీలు, గ్రూప్ గేమ్ ఆడదాం ఉంటుంది, నాకు అది నచ్చలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని చేయాలనిపిస్తే వాళ్ళని చేస్తాను, ఐదర్ నీకు కానీ యష్మి ప్రేరణకు కానీ ఇస్తాను, నీకు ఓకే కదా అంటే ఓకే అంటాడు. ఓకే అంటది సీత. నెక్స్ట్ మళ్ళీ నిఖిలే పట్టుకున్నాడు అండి. నిఖిల్ పట్టుకుని నైనికానికి ఇస్తే ఆవిడ వెళ్ళి విష్ణుని తీసేసింది. విష్ణుకి ఏం రీజన్ చెప్పింది, నువ్వు అంత ఎంతూజియాసిస్ట్గా కనిపించలేదు, మిగతా వాళ్ళందరూ చాలా ఎంతూజియాజంతో ఎదురు చూస్తున్నారు చీఫ్ పదవి కోసం, కానీ నువ్వు అలా కనిపించలేదని తీసేసింది. షాక్ అయింది విష్ణు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈవిడ వెళ్ళి సోనియాని తీసేస్తుంది అనుకున్నారు, కానీ నైన్కి ఏదో కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తుందండి. అటు నిఖిల్ అన్న కోసం చేస్తుందో ఏమో మరి. నిఖిల్ సోనియా క్లోజ్ అని చెప్పి కొన్ని చోట్ల కొంచెం ఫేవర్ గానే ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలిసేలాగా అనిపిస్తుంది. చూద్దామండి ఏమైందో. అలాగే విష్ణుని తీసేసింది. విష్ణు సీత కూడా డిస్కషన్ పెట్టారు, సోనియాని చేస్తుందేమో అనుకున్నాము కానీ నన్ను తీసేసింది అని. కానీ ఇక్కడికి వచ్చి నైన్కి ఇచ్చిన రీజన్ ఏంటండి, సోనియా నా క్లాన్ లో అసలు వద్దు, ఆవిడని ఎదుర్కోవాలని పంపించేద్దాం, అసలు ఆవిడని వదిలించుకుందాం అని చెప్పింది. దానికి వీళ్ళు సోనియాని అసలు వదిలించుకోవడం ఏంటి, వాళ్ళ వర్షన్ ఏంటి, అసలు సోనియా అవ్వకూడదని కదా, అది చెప్పట్లా వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారేమో, ఓకే ఓకే అయితే ఓకే అయితే ఓకే అంట. అసలు ఏంటి ముందు వీళ్ళ టార్గెట్ ఏంటి, సీతో ప్రేరణ అవ్వాలని, లేడీస్ లో అవ్వాలి, అది సీతో ప్రేరణ అవ్వాలి, సోనియాని అస్సలు చేయకూడదు అని చెప్పి వీళ్ళ ముందు నుంచి వీళ్ళ మేనిఫెస్టో అలా నడుస్తుంది. కానీ ఆవిడ వచ్చి చెప్పింది ఏంటి, సోనియాని పంపించేద్దాం అంటే, ఎదుటి క్లాన్ లో పంపించడం అంటే ఏంటి, చీఫ్ని చేద్దామా, దానికి ఓకే 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 అంటుంది విష్ణు. మరి ఏంటో, అరే ఏం ఆలోచిస్తుందో విష్ణు మరి అర్థం కావట్లేదండి. నెక్స్ట్ విష్ణు నిఖిలు ఇద్దరు పట్టుకున్నారండి నెక్స్ట్ రౌండ్ లో. నిఖిలు మన విష్ణు ఇద్దరు లాగేసుకుంటున్నారు. అసలు గట్టిగా ఫైట్ జరిగింది, ఫిజికల్ అయ్యారు. మిగతా నబీలు, యష్మి, మన మణికంఠ వచ్చి విష్ణుకి చాలా హెల్ప్ చేశారు. కింద పడి పైన పడి డొల్లి అట్లాగే ఇట్లాగే చివరికి విష్ణుకి వచ్చింది హ్యామర్. విష్ణు చేతిలోకి వస్తే విష్ణు ఎవరికి ఇచ్చారండి, ప్రేరణకి ఇచ్చింది. అందరూ షాకు. ఎవరో అందరూ నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ షాక్. అదేంటి మనకేమో మన క్లాన్ లో వాళ్ళకి ఇవ్వకుండా నైనికాకో సీతకో ఇవ్వకుండా ప్రేరణకి ఇచ్చింది ఏంటని. ప్రేరణ ఏం చేసింది, ఆటోమేటిక్ గా సోనియాని తీసేసింది. సోనియాకి ఇచ్చిన రీజన్ ఏంటండి, నీకు రీసెంట్ గానే ఛాన్స్ వచ్చింది. అవును, రీసెంట్ గానే రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు క్లాన్ చీఫ్ గా ఛాన్స్ వచ్చింది, ఆ గేమ్ ఓడిపోయావు. అసలు నీకు ఛాన్స్ ఇచ్చినా సరే నువ్వు అంత హ్యాపీగా లేవు,
వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి నువ్వు ఛాన్స్ వచ్చింది అయినా నువ్వు అప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయినట్టు నాకు అనిపించలేదు. అందుకని ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని నిన్ను తీసేసానని చెప్పింది. ఓకే. నెక్స్ట్ మనీకి దొరికింది అనమాట హ్యామర్. నెక్స్ట్ రౌండ్ లో మనీ తీసుకెళ్లి నైనికాకి ఇచ్చాడు. నైనిక ఏం చేసింది, పృథ్వీని తీసేసింది. ఏం చెప్పింది, ఫీమేల్ చీఫ్ అని చెప్పింది. ఫీమేల్ చీఫ్ ఉండాలి, అందుకే మేము ముగ్గురు ఉంటాము. సీత, అప్పుడు సీత, ప్రేరణ, నైనిక, ముగ్గురు, పృథ్వీ, నలుగురి ఉన్నాయి. అందులోంచి పృథ్వీని తీసేస్తే మేము ముగ్గురు ఉంటాం కాబట్టి మేము ముగ్గురు చూసుకుంటాం, ఫీమేల్ చీఫ్ అవ్వాలని చెప్పి చెప్పింది రీజన్. నెక్స్ట్ పృథ్వీకి దొరికింది హ్యామర్. నెక్స్ట్ రౌండ్ లో పృథ్వీకి దొరికి పృథ్వీ తీసుకెళ్లి సీతకి ఇచ్చాడు. సీతకి ఇస్తే ఇక్కడ టెన్షన్ ఏం చేద్దా అని. కానీ సీతకు పాపం ఆవిడ అన్నమాట కట్టుబడి ఉంది. యష్మికి చెప్పిన రీజన్ ఏంటండి, నువ్వు ఫస్ట్ ఆల్రెడీ చీఫ్ అయ్యావు, అందుకే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇద్దామని తీసేసింది. అదే మాట ఇంకా తప్పలా అదే మాట మీద నిలబడి చెప్పింది. నైనికని తీసేసింది. నువ్వు కూడా ఆల్రెడీ చీఫ్ అయ్యావు కాబట్టి ప్రేరణకి ఫేర్ ఛాన్స్ వస్తుంది, మేము ఇద్దరం చూసుకుంటాం, మా ఇద్దరు ఎవరో ఒకళ్ళు అవుతాం ఫస్ట్ టైం కాబట్టి అని చెప్పింది. అది నైనికకి నచ్చలేదు. నైనిక ఎందుకో కొంచెం వీళ్ళతో ఉన్నట్టే ఉంటుంది కానీ అంటిముట్టినట్టు అనిపిస్తుంది, దూరంగా ఉన్నట్ట మరి ఏంటో తెలియట్లేదు. గ్రూప్ కాదేమో, బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నామో మరి. అదే మంచిదే, గ్రూప్ గేమ్ ఆడటం కూడా మంచిది కాదు. కాకపోతే సపోర్ట్ తీసుకుంటుంది కొన్ని చోట్ల. చూద్దాం మరి ఏమవుద్దాం. రేపు ఎల్లుండి ఎపిసోడ్స్ లో నైనిక వర్షన్ ఏంటో బయటకు వస్తుంది. నైనికాని తీసేసేసరికి చాలా డిస్టర్బ్ అయిందండి. నైనిక డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఆవిడ డిసప్పాయింట్ అయింది రీజన్ అంట. మరి ఏం చెప్పిద్దండి, యష్మిగా అదే రీజన్ చెప్పింది కదా, ఇప్పుడు అదే రీజన్ చెప్తే ఇవ్వాలి. వేరే రీజన్ ఏం చెప్పిద్ది, వేరే రీజన్ చెప్పడానికి ఆవిడేం ఫ్రెండ్, ఇంక వేరే రీజన్ ఏం చెప్పిద్ది, చెప్తే ఇంకా హర్ట్ అవుద్ది. ఈ రీజన్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి చెప్పింది. యష్మికి చెప్పాను, మళ్ళీ నీకు వేరే రీజన్ ఇస్తే ఇంక నేను చీఫ్ అయ్యి ఉపయోగం ఉంది, మాట మీద నిలబట్టే ఉండండి నా ఆవిడ సీత వర్షం. ఈవిడేమో ఆ రీజన్ ఏంటి, ఇంకో వీక్ వెళ్ళి ప్రతిసారి ఇలాగా నువ్వు ఆల్రెడీ చేసావు అని తీసేస్తారా, గెలిచిన వాళ్ళు గెలవకూడదని ఎవడు వర్షం. చూద్దాం. నాకైతే గెలిచిన వాళ్ళైనా గెలవచ్చండి. కాకపోతే ఆవిడ ఫస్ట్ రీజన్ ఇచ్చింది కాబట్టి, యష్మికి రీజన్ ఇచ్చింది కాబట్టి అదే రీజన్ సేమ్ పాయింట్ ఈవిడికి వర్తిస్తుంది కాబట్టి అదే రీజన్ కరెక్టే, చెప్పడం కరెక్టే. రాంగ్ ఏం లేదు, సీత చేసింది రాంగ్ ఏం కాదు, ఆవిడ మాట మీద నిలబడింది, కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ నైనిక బిగ్ బాస్ ఏం చేసే ట్విస్ట్, వీళ్ళిద్దరికి ఇలా జరిగింది కదా, సరే చూద్దాం నైనిక ఎలా గేమ్ ఆడద్దో చూద్దాం అని చెప్పి, అమ్మా నైనిక నువ్వు థర్డ్ ప్లేస్ వరకు వచ్చావు కాబట్టి హ్యామర్ నువ్వు డైరెక్ట్ గా తీసేసుకుని నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే, హ్యామర్ ఇచ్చే స్వేచ్ఛ నీకు ఇచ్చాను అన్నాడు బిగ్ బాస్. కానీ మనకి అది తర్వాత చాలా జరిగింది, కానీ అది మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, లైవ్ లో చూపించాడు. ఆవిడకి ఏం అర్థమైందో తెలియదు ఏమో కానీ తీసుకెళ్లి సోనియాకి ఇచ్చి నువ్వు డిసైడ్ చేయాలంటది. అదేంటి సోనియాకి ఇవ్వటం ఏంటి అర్థం కాలేదు. వీళ్ళందరూ కలిసి సోనియాని పంపించేద్దామని ప్లాన్ చేశారు. సీత వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్సే కదా, సీత విష్ణు కదా, వాళ్ళు తీసుకెళ్లి సోనియాకి ఇవ్వడం ఏంటి అసలు అర్థం కాలేదు. మాకే అర్థం కాలేదు, వాళ్ళు అసలు మైండ్ దొబ్బేసింది అనమాట. సోనియాకి ఇస్తే ఆవిడకి గేమ్ బాగా అర్థమైంది కదండి. చదువుకో ఫస్ట్ చదువుకో అంటది కదా ప్రతి ఒక్కరిని. ఆవిడ చెప్పాలి కదా, అమ్మ ఫెయిర్ ఛాన్స్ నీకు ఇచ్చాడు బిగ్ బాస్, నువ్వు నాకు ఇవ్వకూడదు, నువ్వే వెళ్ళి చెయ్యాలి అని చెప్పకుండా నేను చేయనా అనుకుంటే వెళ్ళిపోయింది హ్యామర్ పట్టుకుని. అర్థం కాలేదు, మైండ్ దొబ్బింది అనమాట లైవ్ లో. అది ఇక్కడ చూపించలేదు, మరి ఎందుకు చూపించలేదు. అలాంటి పాయింట్స్ చూపిస్తేనే ఆవిడ చేసే తప్పులు కూడా తెలుస్తాయి. ఆవిడ వర్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు గేమ్ రూల్స్ ఎలా అర్థం చేసుకుంటున్నది తెలుస్తుంది. అందరూ ఏమనుకుంటున్నాడు, ఇవి చదువుకో అంటే ఇవిడికి బాగా రూల్స్ తెలుసు, ఇవిడు బాగా లిజనింగ్ కెపాసిటీ ఉంది, అర్థం చేసుకోగలుగుతుంది అనుకుంటారు. మరి ఇక్కడ ఏమైంది, అప్పుడు బిగ్ బాస్ ఆపాడు. తల్లి నైనిక నీకు అర్థమైందో లేదో, నేను నీకు ఛాన్స్ ఇచ్చాను, నువ్వు ఎవరికి ఇవ్వకూడదంటే మళ్ళీ వెళ్ళి చేసింది. మళ్ళీ వెళ్ళి ఎవరికి ఇవ్వాలి, సీతకి ఇవ్వాలి. అప్పుడు మన ప్రేరణ గారు చెప్తూనే ఉన్నారు, నాకు అర్థమైంది నీ హార్ట్ లో ఎవరున్నారో, హార్ట్ బ్రేక్ అవసరం లేదు కానీ అంటే ఆవిడ అంటది, నైనిక అంటది మళ్ళీ మాటలో, హార్ట్ లో ఎవరున్నారో తెలుసు అంటే, కానీ నా హార్ట్ లో ఎవరున్నారో నాకు తెలుసు, కానీ ఆ హార్ట్ లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడారు నాతో అని చెప్పి అంటది. ఎందుకంటే ఆ మాటలో ఇవ్వాలనుకున్నావు, సీతకే ఇవ్వాలనుకున్నావు ఫైనల్ గా ఛాన్స్, మరి ఆ మాట నీ చూడటం ఎందుకండి, నీకు ఇచ్చే ఉపయోగం ఉంది. ఏదో ఇక తప్పదో బాగోదులే అని చెప్పి ఇచ్చినట్టు అనిపించింది. మరి నైనిక గారు మరి గేమ్ మొదలు పెట్టారేమో, ఇప్పుడు వరకు సైలెంట్ గా ఉండి ఇదే ఆవిడ గేమ్ ఏమో, స్ట్రాటజీ ఏమో చూద్దాం. మరి అలా ఇచ్చింది ఫైనల్ గా సీతకే హ్యామర్ ఇస్తే ఆవిడ వెళ్ళి ప్రేరణని తీసేసింది. కానీ ఆ మాట అనకుండా
హర్ట్ అయినట్టు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హార్ట్ఫుల్ గా ఇస్తే, మామూలుగా ఇస్తే, ఆ మాట అనకుండా ఇస్తే హార్ట్ఫుల్ గా ఉండేది, బాగుండేది. ఆవిడ సీత ఈవిని తీసేసినా గానీ ఫ్రెండ్షిప్ లో హార్ట్ఫుల్ గా ఇచ్చింది, ఈవిడిగా సపోర్ట్ చేసింది అని ఉంటది. కానీ అక్కడ మాటలు వదిలేసి ఇస్తే అందరి ముందు, మళ్ళీ అది పర్సనల్ గా కాదు, అందరి ముందు మాటలు వదిలేసి ఇస్తే అది కొంచెం రాంగ్ గానే అవుతుంది, రాంగ్ గానే మనకు అర్థం అవుతుంది. ఓకే, మేము ఎమోషనల్ గా మాట్లాడాలి అని ట్రై చేస్తుంది. అప్పుడు సోనియా, మన పృథ్వీ, నిఖిల్ ఇదంతా అయిపోయి మన సీత చీఫ్ అయిపోయింది. తర్వాత లోపల కూర్చొని అక్కడ సోఫా ఏరియా ఉంది కదా, ఇదివరకు మన శివాజీ గారు వెళ్ళి పడుకునేవాళ్ళు కదా ఎక్కువ, అలా ఫేమస్ అయినారు. ఆ రూమ్ లో సోనియా, పృథ్వీ, నిఖిల్, అలాగే సీత, మన విష్ణు కూర్చుని ఉన్నారు. వీళ్ళు అడుగుతున్నారు అన్నమాట, అదేంటి మీరు మన టీం వాళ్ళు, సో విష్ణుని మన టీం వాళ్ళకి ఇవ్వకుండా వేరే ప్రేరణకి ఇవ్వటం ఏంటి అన్నట్టు అడిగినట్టున్నారు. ఆవిడ చెప్తుంది, నేను అడిగాను సోనియా, మన సీతను అడిగాను, సీత చెప్పింది ఎవరికి ఇచ్చినా పర్లేదు అని చెప్పింది, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు కాబట్టి అని అతనికి ఆవిడకి ఇచ్చానంటే, అప్పుడు సోనియా ఎమోషనల్ టచ్ ఇస్తుంది అనమాట. అంటే అంటే మీరు మీ టీం వాళ్ళతో మాట్లాడుకున్నారా, ఓకే, అంటే నేను పృథ్వీయేనా మీ టీం గా అంది, అవునరా నువ్వు నేనే మీ టీం కాదు కదా అని చెప్పి పృథ్వీతో అంటున్నాం, ఎమోషనల్ టచ్ చేద్దామని. అప్పుడు విష్ణు సీత అందుకున్నారు, అదేంటి మరి మీరు మన టీంలోనే చేద్దామని చెప్పి మీరు అనుకున్నప్పుడు మరి మాతో ఏమన్నా డిస్కస్ చేశాను, అది కరెక్టే కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా, చివరికి మన టీంలోనే అవుతుంది, మనమే కొట్టుకుని అవరోహం చేసుకున్నాం, ముందు తీసేద్దామని వీళ్ళు వాళ్ళతో చెప్పలా, వాళ్ళు వీళ్ళతో చెప్పలా, అంతే. యాక్చువల్గా అది ఇండివిజువల్ గేమ్ అండి, ప్లాన్ మొత్తం కలిసి కూర్చొని డిసైడ్ చేసే గేమ్ కాదు, అది ఇండివిజువల్ గేమే. ఎవరు ఇండివిజువల్ వాళ్ళే ఆడారు. అది చివరికి ఏంటంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకుంటున్నారు, నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. తర్వాత పృథ్వీ, సీత, విష్ణు పృథ్వీ, సీత, విష్ణు సోఫాలో కూర్చుని పృథ్వీకి చెప్తున్నారు అనమాట, సోనియా 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 అప్పుడు అడిగిందంట, పృథ్వీ సోనియా మీ ఇద్దరిలో వస్తే నువ్వు ఎవరిని తెస్తావు అని చెప్పి సీతను అడిగిందంట. సీత అన్నంట, ఆబ్వియస్లీ సోనియానే తీసేస్తాను, పృథ్వీనే ఉంచుతానని చెప్పిందంట. దానికి ఆవిడ హర్ట్ అయిందంట, హర్ట్ అయిపోయి ఎమోషనల్ అయ్యి వెళ్ళిపోయిందంట. ఎమోషనల్ అయ్యి అక్కడ ఉంటే ఆ రూమ్ లో నిఖిల్ కూడా ఉంటే ఓదారుస్తున్నట్టున్నాడు, నిఖిల్ వెళ్ళిపోమందంట, కోపం వచ్చి ఎమోషనల్ అయిందంట. అప్పుడు విష్ణు కామెడీగా అనేది ఏంటంటే, సీతను ఒకసారి పృథ్వీ నువ్వు ఎమోషనల్ గా ఉన్నావు, మరీ ఎమోషనల్ గా ఉన్నావు అని చెప్పి నామినేట్ చేసి ఆ టాపిక్ తీసుకొచ్చి, మరి మీ ఫ్రెండ్ సోనియా కూడా ఎమోషనల్ అయింది కదా, నెక్స్ట్ వీక్స్ లో నువ్వు నామినేషన్ అయ్యాల్సిందే అంటది. నో 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 నేనేను అంటాడు అతను. అది కామెడీగా లేండి, ఆవిడ చెప్పిందని ఆయన వేస్తాడు ఏంటి, ఇలాగే తెలుసు ఆ విషయం. చెప్పాలి అని అనిపించింది, నీ వాయిస్ చచ్చిపోయింది. తర్వాత విష్ణును సీత కూర్చొని మాట్లాడుకుంటున్నారు, యష్మి అన్న టాపిక్ అనమాట. యష్మి సోనియా అన్న మాటలో వెపన్ లాగా వాడుకుంటున్నావు నువ్వు వాళ్ళిద్దరిని అన్నది కదా, అది యాక్చువల్ గా సీత చెప్పాలనుకుంటుందంట కమింగ్ వీక్స్ లో నిఖిల్ తో డైరెక్ట్ గా, అదే వర్డ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను, అలాగే నీ వాయిస్ కూడా చచ్చిపోయింది అన్న, అసలు మాట్లాడలేదు, ఫస్ట్ 2 days ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పాలనుకుంటున్నాను ఫేస్ టు ఫేస్, కానీ మన యష్మియే చెప్పేసిందని చెప్పి చెప్పింది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. సీత తర్వాత లైవ్ లో జరిగిందండి, క్లాన్స్ డివిజన్ లో నిఖిల్ క్లాన్ లోకి రావడానికి పృథ్వీ, సోనియా తప్ప ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి నిఖిల్, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటని. ముందేమో అందరూ నిఖిల్ అన్నారు, ఇప్పుడు ఏంటి ఎలా అయిపోయాను ఏంటి అని చెప్పి అసలు దీనికి రీజన్స్ ఏమైనా ఆలోచించుకుని అతను ముందుకెళ్తే ఇంకా గేమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటది. ఆయన టాస్క్ లో ఒకటే ఆడుతున్నాను, నేను గెలుస్తున్నాను అనుకుంటున్నాడు, టాస్క్ లో ఒకటే కాదు కదా, బిహేవియర్ కూడా ఉంటది కదా. అటు సోనియా, పృథ్వీ కూడా ఆయనతో అంత హ్యాపీగా లేరు, వాళ్ళు బ్యాక్ సైడ్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు తన ప్రవర్తన గురించి. అంటే అక్కడికి వెళ్ళి అవి చెప్పడం ఏంటి, ఇక్కడికి వచ్చి ఈ చెప్పడం ఏంటి, మన విషయాలు మన దగ్గరే ఉండాలి కదా, వాళ్ళందరికీ ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు కోపంగానే పిచ్చింగ్ చేసుకుంటున్నారు. అలాగే వీళ్ళకే దూరం అయ్యాడు, సోనియా మాటలు అంటున్నాడు అని వీళ్ళకే దూరం అయ్యాడు. ఇప్పుడు ఎటు కాకుండా పోయేలా ఉన్నాడు అనమాట ఆయన గేమ్ ఆయన ఇండివిజువల్ గా ఆడితే అంత ఉండేది కదా, మిగతా ఇంటి సభ్యులందరూ అతనికి ఫేవర్ గానే ఉండేవాళ్ళు. కానీ అతను ఓన్ వాయిస్ కాకుండా ప్రతిదానికి సోనియాని మాట్లాడుతుంది, ప్లస్ డామినేటింగ్ గా ఉంటుందని చెప్పి అందరూ ఆ విధంగా ఆయన క్లాన్ లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు అనమాట. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సోనియా క్లాన్ కి వెళ్ళాడు. అప్పుడు బిగ్ బాస్
సెట్ చేశాడు. ఈక్వల్‌గా వచ్చేలాగా. ఈక్వల్ కాదులెండి 5, 6 అయ్యేలా సెట్ చేశాడు. అది రేపు ఎపిసోడ్‌లో వస్తది. చూద్దాము. నేను చెప్పింది మీకు అనిపించినట్టయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు ఆ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.